ఫ్రెండ్స్, మెగాస్టార్ చిరంజీవి అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే చిరంజీవి సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేశాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఈ వీడియోను హైప్ చేయండి. ఈ సంక్రాంతికి భారీ అంచనాల నడుమ విడుదలైన బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ని సొంతం చేసుకొని ప్రాంతీయ భాషా చిత్రాల కేటగిరీలో ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్గా నిలిచిన మనశంకర వరప్రసాద్ గారు చిత్రం ఇప్పటికీ డీసెంట్ స్థాయి వసూళ్లను రాబడుతూ ముందుకెళ్తుంది. ఈ చిత్రంతో పాటు విడుదలైన మిగిలిన చిత్రాల థియేట్రికల్ రన్ మొత్తం పూర్తయ్యాయి. కానీ ఈ సినిమా మాత్రం ఇప్పటికీ డీసెంట్ వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకెళ్తుందంటే మెగాస్టార్ చిరంజీవికి ఫ్యామిలీ ఆడియన్స్లో ఉన్న క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా విడుదల రోజు నుండి నేటి వరకు కలెక్షన్లు భారీగా రాబడుతుంది. ఈ సినిమా ఇప్పటికే పలు రికార్డులను బ్రేక్ చేసింది. ఇక ఎన్టీఆర్ నటించిన దేవర పార్ట్ 1 మూవీ ఎవరి టాక్ వచ్చినా కలెక్షన్లు భారీగా రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా దుమ్ము లేపే కలెక్షన్లు వసూలు చేసింది. అయితే మనశంకర వరప్రసాద్ మూవీ వర్సెస్ దేవర పార్ట్ 1 మూవీ కలెక్షన్స్ డే వైజ్గా ఈ రెండు చిత్రాల మధ్య తేడా చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు మనశంకర వరప్రసాద్ గారు మూవీ తెలుగు రాష్ట్రాల్లో 32 కోట్ల షేర్ వసూలు చేస్తే దేవర పార్ట్ 1 మూవీ మాత్రం 61 కోట్ల షేర్ వసూలు చేసింది. దేవర మూవీ మొదటి రోజు మనశంకర వరప్రసాద్ మూవీ కంటే డబుల్ కలెక్షన్లు వసూలు చేసింది తెలుగు రాష్ట్రాల్లో. ఇక రెండవ రోజు మనశంకర వరప్రసాద్ గారు మూవీ 12.5 కోట్ల షేర్ వసూలు చేసే దేవర మూవీ 17 కోట్ల షేర్ వసూలు చేసింది. దాదాపు 4,50,00,000 రూపాయలు మనశంకర వరప్రసాద్ మూవీ కంటే దేవర మూవీ ఎక్కువగా వసూలు చేసింది. ఇక మూడవ రోజు మనశంకర వరప్రసాద్ మూవీ 13,30,00,000 షేర్ వసూలు చేస్తే దేవర మూవీ 18 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇక్కడ కూడా దాదాపు 5 కోట్లు షేర్ మనశంకర వరప్రసాద్ మూవీ కంటే దేవర మూవీ ఎక్కువగా కలెక్ట్ చేసింది. ఇక నాలుగవ రోజు మనశంకర వరప్రసాద్ గారు మూవీ 15,60,00,000 షేర్ వసూలు చేస్తే దేవర మూవీ మాత్రం 5,56,00,000 షేర్ మాత్రమే వసూలు చేసింది. ఇక్కడ మనశంకర వరప్రసాద్ గారు మూవీ దేవర మూవీ కంటే 10 కోట్ల షేర్ ఎక్కువగా వసూలు చేసింది. ఇక ఐదవ రోజు మనశంకర వరప్రసాద్ మూవీ 15,50,00,000 షేర్ వసూలు చేస్తే దేవర మూవీ 6 కోట్ల షేర్ మాత్రమే వసూలు చేసింది. ఐదవ రోజు దేవర మూవీ కంటే ఎంఎస్జీ మూవీ 9.5 కోట్ల షేర్ ఎక్కువగా కలెక్ట్ చేసింది. ఇక ఆరవ రోజు మనశంకర్ వరప్రసాద్ గారి మూవీ 13,90,00,000 షేర్ వసూలు చేస్తే దేవర మూవీ 9,30,00,000 షేర్ వసూలు చేసింది. ఇక్కడ కూడా ఎంఎస్జీ మూవీ 4 కోట్ల రూపాయలు దేవర మూవీ కంటే ఎక్కువగా వసూలు చేసింది. ఇక ఏడవ రోజు మనశంకర్ వరప్రసాద్ మూవీ 13,50,00,000 షేర్ వసూలు చేస్తే దేవర మూవీ కేవలం 2,81,00,000 షేర్ మాత్రమే వసూలు చేసింది. ఏడవ రోజు దేవర మూవీ కంటే 11 కోట్ల షేర్ ఎక్కువగా కలెక్ట్ చేసింది మనశంకర వరప్రసాద్ గారి మూవీ. ఇక ఎనిమిదవ రోజు చూస్తే మనశంకర వరప్రసాద్ గారి మూవీ 12,95,00,000 షేర్ వసూలు చేస్తే దేవర మూవీ కేవలం 2,63,00,000 షేర్ వసూలు చేసింది. ఎనిమిదవ రోజు దేవర మూవీ కంటే 10 కోట్లకు పైగా షేర్ ఎక్కువగా కలెక్ట్ చేసింది మనశంకర వరప్రసాద్ గారి మూవీ. ఇక తొమ్మిదవ రోజు మనశంకర వరప్రసాద్ గారి మూవీ 6,30,00,000 షేర్ వసూలు చేస్తే దేవర మూవీ 4,30,00,000 షేర్ వసూలు చేసింది. తొమ్మిదవ రోజు కూడా దేవర మూవీ కంటే మనశంకర వరప్రసాద్ గారి మూవీ 2 కోట్ల షేర్ ఎక్కువగా కలెక్ట్ చేసింది. పదవ రోజు మనశంకర వరప్రసాద్ గారి మూవీ 6,90,00,000 షేర్ వసూలు చేస్తే దేవర మూవీ 4,65,00,000 షేర్ వసూలు చేసింది. పదవ రోజు కూడా దేవర మూవీ కంటే 2,30,00,000 షేర్ ఎక్కువగా కలెక్ట్ చేసింది మనశంకర వరప్రసాద్ గారు మూవీ. 18వ రోజు మనశంకర వరప్రసాద్ గారు మూవీ 1,30,00,000 షేర్ వసూలు చేస్తే దేవర మూవీ 1,07,00,000 షేర్ వసూలు చేసింది. ఇక్కడ కూడా మనశంకర వరప్రసాద్ గారు మూవీ పైచేయి సాధించింది. ఇక 19వ రోజు 1,02,00,000 షేర్ మనశంకర వరప్రసాద్ గారు మూవీ వసూలు చేస్తే 87,00,000 షేర్ వసూలు చేసింది. ఇక్కడ కూడా దేవర మూవీపై పైచేయి సాధించింది మనశంకర వరప్రసాద్ గారు మూవీ.
ఓవరాల్గా మొదటి 3 రోజులు మనశంకర్ వరప్రసాద్ మూవీ కంటే భారీగా కలెక్షన్లు వసూలు చేసింది దేవర మూవీ. కానీ 4వ రోజు నుండి 19వ రోజు వరకు పూర్తిగా డామినేట్ చేసింది మనశంకర్ వరప్రసాద్ గారి మూవీ. ఓవరాల్గా దేవర మూవీ తెలుగు రాష్ట్రాల్లో క్లోజింగ్ కలెక్షన్స్ వచ్చేసి 162 కోట్ల షేర్ వసూలు చేసింది. కానీ మనశంకర్ వరప్రసాద్ గారి మూవీ 19 రోజుల్లోనే 164 కోట్ల షేర్ వసూలు చేసి దేవర ఫుల్ రన్ కలెక్షన్లు బ్రేక్ చేసింది. మనశంకర్ వరప్రసాద్ గారి మూవీ పాన్ ఇండియా మూవీని అధిగమించిందనే చెప్పాలి. ఏది ఏమైనా ఫైనల్గా దేవర మూవీ కంటే మనశంకర్ వరప్రసాద్ గారి మూవీ ఎక్కువగా కలెక్షన్లు వసూలు చేసింది. రానున్న రోజుల్లో ఇంకా కలెక్షన్లు పెరిగే అవకాశం ఉంది.